జీవీఎంసీ 97వ వార్డు చినముసిరివాడ జంక్షన్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న సంత స్థలంలో సామాజిక భవనం నిర్మాణానికి ప్రతిపాదించడం దారుణమని ఆ ప్రాంతంలోని చిరువర్తకులు, వ్యాపారులు, వైసీపీ నాయకులు విమర్శించారు. శనివారం ఉదయం వారు మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా కొనసాగుతున్న సంత స్థలంలో తామంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ ప్రదేశంలో స్థానిక మాజీ కార్పొరేటర్ భర్త సామాజిక భవనం నిర్మాణానికి ప్రతిపాదించడం అన్యాయమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు చినముసిరివాడ గ్రామంలో ఏదైతే సంత ఉందో ప్రతి శుక్రవారం రైతులు ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్మడం, ప్రజలకి అందరికీ ఉపయోగపడేటట్టు ఉండేటట్టు స్థలం ఈ యొక్క సంత ప్లేస్ని కబ్జా చేయడానికి అధికార పార్టీ నాయకులు చూస్తున్నారు. ఈరోజు వచ్చి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏదో కడతానంటున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడే ప్లేసు, కానీ ఆ కమ్యూనిటీ హాల్ వాళ్ళు పార్టీ కార్యక్రమాలకి ఉపయోగపడే దీనిగా వాళ్ళు కమ్యూనిటీ హాల్ కడతానని ఇక్కడున్న రైతుల్ని అందరినీ బెదిరిస్తున్నారు. దీన్ని తక్షణమే మేమందరం పై అధికారులతో మాట్లాడి ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారితో చెప్పడం జరిగింది. ఆయన వచ్చి దీన్ని సందర్శించి సోమవారం వరకు టైం ఇస్తున్నాము అని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అందరికీ ప్రజలకు ఉపయోగపడే ప్లేస్. దీన్ని ఒక 30-40 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ సంతను తొలగించాలని చూస్తున్నారు కూటమి నాయకులు. దీన్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తూ పై ఉన్నటువంటి కలెక్టర్కి కానీ, మన ఎంఆర్ఓకి కానీ, జోనల్ కమిషనర్ కానీ వినతిపత్రం ఇవ్వాలని ఇక్కడున్న రైతులందరూ కోరుకుంటున్నారు. దీన్ని వెంటనే ఆపి ఈ స్థలాన్ని కాపాడాలని పై అధికారులందరినీ కోరుతున్నాం. వ్యాపారస్తు వీరి ఎమ్మెల్యే దృష్టికి ఆల్రెడీ ఇక్కడున్న రైతులు తీసుకెళ్లారు. మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే వెళ్ళారంట. మరి ఆయన దృష్టిలో ఉంది. ఆయనకు కూడా తెలియపోయి వచ్చి ఏం జరుగుతుందని ఇక్కడ కమిటీ వాళ్ళు, ఇక్కడ టీడీపీ నాయకులు దీన్ని కబ్జా చేసి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు ఇది కమ్యూనిటీ హాలు. దీన్ని తక్షణమే ఆపాలని అధికారులను కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా పెడుతున్నారండి. వార్డు కార్పొరేటర్ గారు ఇక్కడ చాలా కట్టమని చెప్పారంట. ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారు కూడా మా మీద దయించి కొద్దిగా ఏదో చేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుచున్నాం.